ఓం గణాధిపతయే నమః. మా ఆతిథ్యానికి స్వాగతం. మా ఆతిథ్యంలో గోధుమ, రాగి పొంగణాల తయారీని చూద్దాం. కావలసినవి: గోధుమ పిండి 2 కప్పులు, రాగి పిండి 1 కప్పు, బియ్యపిండి 2 పెద్ద స్పూన్లు, నానబెట్టిన పచ్చిశనగపప్పు అరకప్పు, పసుపు వేసి రుబ్బిన పచ్చిమిర్చి ముద్ద 1 పెద్ద స్పూను, జీలకర్ర 1 పెద్ద స్పూను, ఉప్పు తగినంత, ఉల్లిపాయలు అరకప్పు. తయారీ పద్ధతి: ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో వరుసగా గోధుమ పిండి, రాగి పిండి, బియ్యపిండ్లని వేయాలి. దానిలో సుమారు గంటసేపు నానబెట్టిన పచ్చిశనగపప్పును వేయాలి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేయాలి. దానిలోనే పసుపు వేసి రుబ్బిన పచ్చిమిరపకాయల ముద్దని వేయాలి. లేదా పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా తరిగి వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చిని పిండి మిశ్రమానికి తగినన్ని ఎంచి వేసుకోండి, లేదా మీరు తినదగ్గ కారాన్ని బట్టి మిర్చిని వేసుకోండి. పిల్లల కోసం అయితే కాస్త తగ్గించి వేసుకోండి. ఆ తర్వాత దానిలో జీలకర్రని వేయండి. దానిలోనే తగినంత ఉప్పును కూడా వేయాలి. నీళ్లు పోయకుండా ఒకసారి అన్నీ బాగా కలిసేలా గరిటతో కలపాలి. తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఈ విధంగా తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని జారుగా కలిపి పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి గుంట పొంగణాల పెనం పెట్టి దాన్ని బాగా వేడెక్కనివ్వాలి. చిన్న కప్పులో కాస్త నూనె పోసి పెట్టుకోవాలి. ఆ చిన్న చిన్న గుంటల్లో కాస్త కాస్త నూనె వేయాలి. ఆ తర్వాత బాగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని గరిటెతో మెల్లిగా ఆ గుంటల్లో పోయాలి. ఈ విధంగా అన్నింటిలో ఆ మిశ్రమాన్ని పోసాక మూత పెట్టి ఉడకనివ్వాలి. పొయ్యిని కాస్త తగ్గించి సన్నని మంట మీద పెనాన్ని కాలనివ్వాలి. ఇలా చేయడం వల్ల అన్నీ సమంగా కాలి లోపల పిండి బాగా ఉడుకుతుంది. తర్వాత మూత తీసి చిన్న చాకు లేదా స్పూను సహాయంతో పొంగణాన్ని వెనక్కు తిప్పాలి. ఇలా అన్నింటినీ వెనక్కి తిప్పి మళ్ళీ మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. కొంచెం సేపు అయ్యాక వెనక వైపు కూడా బాగా ఉడికిందో లేదో గమనించి పొయ్యి ఆపివేసి అన్నింటినీ ఒక పళ్ళెంలోకి తీసి అమర్చుకోవాలి. అంతే, వేడివేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉండే గోధుమ, రాగి గుంట పొంగణాలు సిద్ధం. అన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటే చాలా త్వరగా అయిపోయే ఈ ఉపాహారం పొద్దున పూట మాత్రమే కాక సాయంత్రాల్లో కూడా పలహారంగా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లలు బాగా ఇష్టపడే స్నాక్ ఇది. అంతేకాక గోధుమ పిండి, రాగి పిండి వాడటం వల్ల వాటిలోని పోషకాలు పిల్లలకు బాగా అందుతాయి. బయట కొనే చిరుతిళ్ళ కంటే ఇంట్లో చేసే ఇలాంటివి ఇస్తే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ధన్యవాదాలు.